టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వర్సెస్ ఉపముమ పిచ్చి కేకల పొలిటికల్ కమేడియన్ పీకే. వీళ్ళిద్దరి సనాతని అని చెప్పుకుంటాడు ఈ ఉపముమ. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూని పూర్వం పెద్దలు చెప్పే ఒక కథతో పోల్చి మరీ చెప్తానండి. అనగా అనగా ఒక ఈగ ఒకసారి ఒక ధనికుడి నెత్తి మీద టోపీ మీద వాలింది, తలపాగా మీద. ఆ ధనికుడికి అందరూ వంగి వంగి దండాలు ప్రదక్షిణలు పెడుతూ ఉంటే అవన్నీ తనకే అనుకుని దానికి బాగా కొవ్వు బలిసింది, భావపు కొవ్వు. దాంతో వెళ్ళి ఒక ఎద్దు కొమ్ము మీద కూర్చుంది, ఒక గంట కూర్చుంది. తర్వాత లేచి ఎగురు వెళ్ళిపోబోతూ, ఎద్దుగారు నన్ను క్షమించండి, మీకు చాలాసేపు మీ కొమ్ము మీద కూర్చొని మీకు భారం కలిగించాను, మీకు ఇబ్బంది కలిగించాను అన్నది. ఆ ఎద్దు అన్నది, పోవే ఈగా, నువ్వెంత, నీ బిచాణ ఎంత, నీ బతుకెంత, నువ్వు నా కొమ్ము మీద కూర్చున్నావా, నాకు ఆ విషయం తెలియని కూడా తెలియదు, బీ ప్రాక్టికల్ అని చెప్పిందట. ఈ కథ పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగా కూటమి చెంబ తన అవసరం రీత్యా ఈ ప్యాకేజీ స్టార్ సినిమా నటుడికి కొంచెం సీన్ ఇస్తే దాన్ని పట్టుకుని అతడు బిఆర్ నాయుడు అనే ఒక మీడియా అధిపతిని, అందున మిడ్ నైట్ మసాలాలతో నిలదొక్కున్న టీవీ అధినేతని, నేను క్షమాపణలు చెప్పాను, నువ్వు కూడా చెప్పు అని అంటే, నీ క్షమాపణలే నటన, వాడు ఆ నటన కూడా చేయను అన్నాడు. ఎందుకంటే అతడి దృష్టిలో ఈ సినిమా నటులు ఆఫ్టర్ ఆల్ తమ ప్రచారం ఇస్తే సినిమా వేషాలు కూడా పట్టుకోలేని వాళ్ళు, సినిమా కెరీర్ కూడా పట్టుకోలేని వాళ్ళు, తామేదో సీన్ ఇస్తే కొంచెం కెరీర్ నిర్మించుకున్న వాళ్ళు. అలాంటి వాడు ఒక పొలిటికల్ అనుకొని ఈవేళ కాలం అతడికి కాస్త అనుకూలంగా ఉండి ఓ ఉపముమ అయిపోతే తన్ని ఆర్డర్ చేసేపాటి వాడా, ఎహపోవే ఈగాలాగా ఎహపోరా నటుడా అన్నాడు. న్యాచురల్, ఎవరి అవసరం ఎవరికి ఉన్నది అన్న దాన్ని బట్టే చంబాయిస్తాడేమో ఈ పీకేకి సీను. బిఆర్ నాయుడు ఎందుకు ఇస్తాడు? ఇలా అవసరాలని బట్టి, కాలపు గతిని బట్టి ఎవరికైనా ఇచ్చే గౌరవాలు ఉండడం అంతే తప్ప విలువల్ని బట్టి కాదు. అలాంటి సమాజంలో ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. కానీ పరమ బాధాకరము, విచారకరము ఏంటంటే, సినిమాకు వచ్చి చచ్చిన వాళ్ళ కుటుంబానికి వచ్చినంత సానుభూతి, పరామర్శ, సహాయము కూడా తిరునాళ్ళకు వచ్చి చచ్చిపోయిన భక్తులకి లేకపోయింది. ఇది పరమ విచారకరం.